అందరికీ నమస్కారం. గ్రామాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పంచాయతీ ఎలక్షన్స్ రానే వచ్చాయి. రెండవ సాధారణ పంచాయతీ ఎలక్షన్స్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ నవంబర్ 25, 2025న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 12,728 గ్రామాలకు సంబంధించి 3 విడతల్లో ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేయడం జరిగింది. మొదటి విడత నామినేషన్ 27 నవంబర్‌న స్టార్ట్ అయ్యి 29 నవంబర్‌న క్లోజ్ అవుతుంది. 11వ తారీఖు ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రెండవ విడత వచ్చేసి 30వ తారీఖు నామినేషన్ స్టార్ట్ అయ్యి 2 డిసెంబర్ రోజున నామినేషన్ క్లోజ్ అవుతుంది. 14 డిసెంబర్ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్ ఫేజ్ వచ్చేసి 3 డిసెంబర్ నామినేషన్ స్టార్ట్ అయ్యి 5 డిసెంబర్ నామినేషన్ క్లోజ్ అవుతుంది. 17th డిసెంబర్ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన రోజే మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సర్పంచ్‌కి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ ధ్రువపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. వార్డ్ మెంబర్లందరూ కలిసి మెజారిటీ ఎవరినైతే అనుకుంటారో వాళ్ళను ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవడం జరుగుతాది. ఇది అదే రోజు గాని, మరుసటి రోజు గాని చేయడం జరుగుతాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పంచాయతీ ఎలక్షన్స్‌లో నామినేషన్ వెయ్యడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరమో, మనకుండాల్సిన అర్హతలేంటిది? వీటిని ఒక్కసారి చెక్ చేసుకుందాం. అభ్యర్థి ఫస్ట్ 21 సంవత్సరాల ఏజ్ నిండిన వాడై ఉండాలి. ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ లిస్ట్‌లో అతని పేరుండాలి. అతను గాని, ఆమె గాని. అడ్రెస్ ప్రూఫ్ అంటే ఓటర్ ఐడీ గాని, ఆధార్ గాని వీటికి సంబంధించినయన్నీ గూడా మనం పెట్టుకొనుండాలి. తర్వాతొచ్చేసి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలుండాలి. ఆ గ్రామంలో ఆయన ఉంటున్న ఇల్లుకి సంబంధించిన బకాయిలనేది లేకుండా చూసుకోవాలి. దానికి సంబంధించిన నల్ల బిల్లు గాని, దానికి సంబంధించిన ఇంటి పన్ను రిసిప్ట్స్ గాని కట్టినవి దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాతొచ్చేసి అసెట్స్ అండ్ లయబిలిటీ ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్‌ను చేసుకొని పెట్టుకొనుండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. క్రిమినల్ కేసెస్ డిక్లరేషన్ ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అంటే రిజర్వేషన్ లేకుండా ఉన్నట్లయితే రూ. 2,000 సర్పంచ్ క్యాండిడేట్‌కి, రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్‌కి అయితే రూ. 1,000, అదే వార్డ్ మెంబర్‌కైతే రూ. 1,000 అండ్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్‌కి అయితే రూ. 100. ఇలా మనం అండ్ తర్వాతొచ్చేసి అతనికి ఒక ప్రపోజర్ అవసరమై ఉంటాది. ఆ ప్రపోజర్ గూడా సేమ్ విలేజర్ అయి ఉండాలి. ప్రపోజర్ గూడా నల్ల బిల్లు అండ్ ఇంటి పన్ను రిసిప్ట్స్ అనేది క్లియర్ చేసుకొనుండాలి. చాలామంది నామినేషన్ వేసేటప్పుడు చెక్ చేసుకోకుండా వేయడం వల్ల రిజెక్ట్ అవ్వడానికి వచ్చేసే ఎక్కువ అవకాశాలుంటాయి. నామినేషన్ వేసేటప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఫార్మ్ నంబర్ 3 మనం రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకున్నప్పటి నుంచి, తర్వాతొచ్చేసి ఆ ఫార్మ్ కంప్లీట్‌గా మనము డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేస్తున్నామా? మనకు కావాల్సిన ఏవైతే గ్రామానికి సంబంధించిన ఓటర్ రూల్ నంబర్ ఏదైతే ఉంటదో దాన్ని తప్పుగా చేస్తారు. కొంతమంది డాక్యుమెంట్స్‌ను మధ్యలో వదిలేస్తారు. రిజర్వేషన్ కేటగరీని ఫిలప్ చేయరు. దాని తర్వాతొచ్చేసి చాలామంది అన్ని ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత సంతకాలు పెట్టడం మర్చిపోతుంటారు. తర్వాత ప్రపోజర్ సంతకం పెట్టడం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. 1కి 10 సార్లు అఫిడవిట్ వచ్చేసి ఇచ్చిన అఫిడవిట్ ఇన్‌కంప్లీట్‌గా ఉండడం. సెక్యూరిటీ డిపాజిట్ రిసిప్ట్‌ను తీసుకోకుండా ఉండడము. తర్వాతొచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఇచ్చిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ తీసుకోకపోవడం. అండ్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత నామినేషన్ ఎన్ టైమ్‌లో వేయకపోవడం. ఇవన్నిటిని చెక్ చేసుకొని గనక మనం వేస్తే గనక ఎవరి నామినేషన్ కూడా రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా 1కి 10 సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి. మనం నామినేషన్‌లు వేయడానికి 1 కంటే ఎక్కువ నామినేషన్‌లు వేయొచ్చు. దాంట్లో ఏది సరిగ్గా ఉందో చెక్ చేసుకొని చివరి రోజు మనం ఒకటే నామినేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే అన్ని నామినేషన్స్ రిజెక్ట్ అవ్వడానికి ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా పంచాయతీ ఎన్నికల నామినేషన్ వేసే ముందు ఇంతకుముందు చెప్పినట్లు డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే గనక మన నామినేషన్ అనేది మీరేస్తున్న నామినేషన్ అనేది రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు. మళ్ళీ అంటే వేసే ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిందేందంటే పదవి పొందడం విజయమైతే ఆ పదవితో సేవ చేయడం అనేది మహా విజయం. పదవి గొప్పది కాదు. ఆ పదవిలో నువ్వు ఊరికి చేసే సేవలు గొప్పవి. అందరూ కూడా సేవాభావంతో ముందుకొస్తున్నారని జెప్పేసి అనుకుంటూ, పంచాయతీ ఎన్నికల్లో నిలబడుతున్న ప్రతి అభ్యర్థికి నా తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ గాండ్ల శ్రీనివాస్, అడ్వకేట్, కరీంనగర్.